అదే ప్రకారంగా వెళుస్తారా మరి? అడ్రస్ చెప్పేసుకో. అదే ప్రకారంగా చెప్తాను నేను. నా పేరే ఎరుకోలమ్మ, నా జీవన ఎరుకైనా అరగలేయమ్మ, ఓ యమ్మలారా సోదైనా అరగలేయమ్మ, ఓ యమ్మలారా సోదైనా వరవరాయమ్మ, ఓ యమ్మలారా సత్తైనా అరగలేయమ్మ, ఓ యమ్మలారా సత్తైనా వరవరాయమ్మ, తిరిగించి ఎల్లమ్మ పరిగించే పాపం పరిగించే పాపం ఎరుకైనా తోడైనా అడగరేయమ్మ, ఓ యమ్మలారా గద్దైనా అడగరేయమ్మ, ఓ యమ్మలారా గద్దైనా అడగరేయమ్మ. వాంచలేక బాగా ఎదుగుతాడు అనుకుంటే గలాట గలాట కదా డ్రామా గరుడాచల నాటకము అంటే చెంచు నాటకము చెంచులోకి పప్పులో రుద్దుకున్నాక పప్పులో రుద్దుకున్నా కాదప్ప కదిరి నరసింహస్వామి చరిత్ర. ఓ బేల్దారి నరసింహుంది, బేల్దారి నరసింహుడు ఇంగోలపల్లి నరసింహుంది కాదు, కదిరి నరసింహస్వామి చరిత్ర. ఇంగోలపల్లి నరసింహుంది కూడా కదా. ఆరం బాగా వేసుకునేవా? ఎప్పుడు వేస్తారు ఆరమా? మూడు దఫాలు వేస్తారు. అప్పుడు వేస్తారు ఇప్పుడు ఒకటే భార్యనా? అంటే సల్మానం చేస్తాడు. బలా ఈ గరుడాచల నాటకం చెంచు నాటకము. ఓ అంటే గర్లం స్వామి చరిత్ర. అంటే ఇక్కడ ఎవరెవరు వస్తారు, ఏం చేస్తారు, నైట్ అంతా ఏం తినిపిస్తారయ్యా? అంటే నువ్వు ఈ ఊరికి ఏమైతావు? ఈ ఊర్లో పెద్ద మనిషి నేనే. పెద్ద మనిషిగా? ఓహో, ఈ గ్రామంలో సార్ల మనిషి కూడా నేనే. ఈ గ్రామానికి సర్పంచ్ నువ్వు? సర్పంచ్ అంటే కాయకేసుకుని వచ్చినావా? ఇంకేం వేసుకోవాలా? సర్పంచ్ అంటే కథలు వేసుకుని తిరుగుతా అంటాడు. అది గెలిచినాడు, నువ్వు ఓడిపోయినాను. ఓహో, ఎలక్షన్ ఓడిపోయినావా? మాజీ సర్పంచ్ అయితే అందుకే కాకేసుకొని వచ్చినావా? ఒక ఓటుతో ఓడిపోయిండేది. ఆ ఓటు ఎవరిదే? నా పెళ్ళాందే. ఈ భార్య కూడా నీకు మా సర్టిఫికేట్ వేసింది. నువ్వు ప్రచారం ఎప్పుడు చేసినావు? నైట్ పూట. ఎప్పుడు రాత్రి ఇట్లా ఉంటావే, ఎప్పుడు చేసినావు? రెయ్యే ప్రచారం చేసి పొద్దు చేసేది అనుకో. అవునా? ఎప్పుడు ఇక్కడ డ్రామాలోనే ఉంటాయి. ఆడిపోతే ఆడ ప్రచారం అట్లనా? ఓడిపోయినావు మాజీ సర్పంచ్. అంటే ఇక్కడ ఎవరెవరు వస్తారు, ఏం చేస్తారు, ఏం తినిపిస్తారు? అంటే నీ పర్మిషన్ అనేది మేము చేయకూడదు. పెరకాల్సిందే. అడగడ్డ వెళ్ళాలంటే అడగడేస్తాడు.
కష్టం లేకుండా. సరే ఎంతమంది వచ్చిండేది? ఎంతమంది వచ్చిండేది? ఏ సమయంలో ఎవరెవరు వచ్చేది అంతా చెప్తా, రాసుకో. చెప్పు. ఆదిలక్ష్మమ్మ, ఏకో, ఎరికల సాని, దో, సింగడం, తీన్, నరసింహస్వామి, 4, 5, 6, 7 చెప్పు. 8 4, 5, 6 పోతువే. ఏక దో తీనంటివి ఏం రెండు రకాలుగా మాట్లాడతావే? ఇట్లా అట్లా పుట్టినా కొడుకుయా. ఇట్లా అంటే పైన చూసినా, పైన టోప్ వేసుకున్నావు, కింద చూసినా, కింద రోజు చూపిస్తానే ఉన్నావా? కిందనే కింద తెలుగు అని ఉన్నట్టున్నావు, పైన చూస్తే ముస్లిమ్స్ ఉన్నట్టున్నావు. రెండు రకాలుగా పుట్టినావా నువ్వు? మీ అమ్మ ఎవరు, మీ నాయన ఎవరు? మా అమ్మ తెలుగులేమ. ఆయమ్మది ఎవరు? ఈ పిల్ల సంగటోళ్ళ పిల్ల. సంగటోళ్ళ పిల్ల. మీ అమ్మ పేరు సుబ్బులమ్మ. అది ఏమిటోలేమ్మా? సాకులాలయమ. ఈ ఊర్లో సంగటోళ్ళందరికి మా అమ్మ గొప్పలు బట్టలు ఉతికేదానికి బట్టలు ఉతికేదానికి పెట్టుకున్నారు. నాయనవారు కదా మీ అమ్మ వాళ్ళకు బట్టలు ఉతుకుతారు. అమ్మ కాదు మా అమ్మ గొప్పలు. అయ్యో నాకు తిరగదు ఏళ్ళకి మందమ్మా. సరే మీ డాడీది? మా డాడీదే నూతన కాలువ. నూతన కాలువ. ఆయన ఏం పని చేస్తున్నాడు? పోస్ట్ మ్యాన్. ఆయన పేరు లాల్ ఖాన్. లాల్ ఖాన్ చెట్కాకులు పుట్టేట్టు. మీ నాన్న పేరు లాల్ ఖాన్ అంట. ఆయన ముస్లిమ్స్. ఆయన నూతన కాలం నుంచి గుట్లపై సంకటాలు పొందాక సంబంధాలు అట్లా కలిసినాయి. అంటే ఎండాకాలంలో మాది అమ్మ అది ఒకటి పెట్టుకోలేదు. ఏమిటి? జెర్సీ ఆవును పెట్టింది. అది రోజు మేము తక్కువైంది దొరుక. అది ఇంటి ముందు నడుస్తుంది. మాది అమ్మ అసలు కసు లేక ఇట్లా వంగి ఉంటుంది ఒకటి. ఏమిటి అది? అదే చెక్కు ఉండేది. గడ్డి చెక్కు ఉండేది. గోతం సంచి ఒకటి ఈపుకు వేసుకొని ఈపుకో వీపులు తగిలించుకోలేదు. ఇట్లా పోతా ఉండే ఇట్లా గిడ్డి కోసం గడ్డికి. మాది నాయన జాబులు ఎత్తుకొని ఇట్లా వస్తా ఉండే. నూతన కాలం నుంచి గడ్డ. మా అమ్మ ఇట్లా పోతా ఉండే. మా నాయన ఇట్లా వస్తా ఉండే. జరిగిన సమాచారం నా పేరు ఏతో వేడుకొని నీ ఎక్కడ పోతా. ఏమో ఏ పేరు నీ పేరంటే? నా పేరు ఏంటి? ఏం సార్ ఏ పేరు మాట్లాడతాను చూడు. అభివృద్ధినా? అట్లా అట్లా చెప్పాలా? ఏ రకాలుగా మాట్లాడతా అంటే ఇట్లా కలిసి ఉంది మాది. అవునా? పూర్తి తెలుగు రాదు, పూర్తి ఉర్దూ రాదు. అంత కొంచెం మీ అక్క మామ బాగుండవాలి. ఇట్లా మీ అక్క మామ బాగుండవాలి. అవునా? సరే ఇట్లా మన మీద వచ్చినావు అంటే అది ఎవరు పెట్టిన పేరు నీకు? అది మా అమ్మ పెట్టింది. మీ డాడీ ముందర బుల్లి. ముందరబుల్లి. మీ అమ్మ పెట్టింది వెనక బుల్లి. మీ తాత సైడ్ బుల్లి. నా పేరే ఖాజీ బుల్లి ఖాన్. ఖాజీ బుల్లి ఖాన్. ఏం పని మీద వచ్చినావు ఇక్కడ? నేనా అయిమే నన్ను చూసివా? ఇప్పుడు వచ్చింది నాకు అయిమే. నెత్తిన బుట్ట, సంకల బిడ్డ, వెనక ముందు పాత గుద్ద, పాత బట్ట బట్ట పాత గుడలు కట్టుకొని వచ్చిందా? పాత గుడలు కట్టుకోలేదు అమ్మ ఇప్పుడు. మంచి డిజైన్ లో వచ్చింది అమ్మాయి. అయితే ఊర్లో పెట్టుకునింది. అది నీకు అనుమానమా? ముందు అట్టే ఉన్నింది. వీడికి వచ్చాక సంపాదించేసిందమ్మా. అవునవును వచ్చింది. ఇప్పుడే ఎరుగు చెప్పుకునింది. ఇక్కడ ఎవరు ఏం ఆదాయం రాలా. ఎవరు ఏం ఎట్లా రకం దొరికింది గిరాకీ. ఈ రోజు గిరాకీ దొరకలే. ఈ పొద్దు కూడా దొరుకుతుంది. ఏమి టైం ఉంది. అందుకే ఇక్కడ దారాడుకుని ఇట్లా వెళ్ళిపోయి. ఇప్పుడు ఐమీలు పట్టుకోవాలంటే ఏం చేయాలి? పోతాందేమో. అందరం పొడిచింటుంది. లేదంటే నడిపలికలు ఉందో పాండిలే. ఇట్లా ఎలమంది పోతే పట్టుకోవచ్చునా? ఎలమంది అక్కడ ఉండేదా? పట్టుకోవచ్చన్నా దొరుకుతుంది. ఉచికాల వెంటలో అక్కడే కదా ఉండేది. అవునవునులే. సాయిపు కోసం పోతా. సరే పోయి పోయి తోడుకొని రాంటి. పోయి తోడుకొని వచ్చి వాళ్ళు చేసుకుంటారు. పట్టుకొని చేత్తో పడదా? వాళ్ళు ఆడవాళ్ళు కదా. మర్యాదగా భలే భలే చిన్నది బంగారు వన్నది బాసలను
చేసినను భంగపడినది బలే బలచున్నది బంగారు పడినది బాధలను చేసి నన్ను భంగపడినది బాధలను భంగపడినది బంగారు బాధలను చేరి నన్ను భంగపడినదా అవునా బల చిన్నకే బంగారు వల్లది బాధలను చేరినల్లో బలపడునదా రాయతోటి తోటలో స్వయమున రంబల్లది రాయతోటి గంటలో స్వయమున రంబల్లది స్వయమున రంబల్లది రవికలుస్తానది నైవేద రంబల్లది రవికలుస్తానది ఏమో ఏమోనో అది తెలుస్తున్నది బల బల చిన్నది బంగారు వల్లది బాధలను
గోమయా కొడలి మోకన గరుడ వాకన స్వామి చల్లగరావయ్యా ఓ దేవా వెల్లగోమయా చల్లగరావయ్యా స్వామి చల్లగరావయ్యా ఓ దేవా వెల్లగోమయా ఆయనను నాయన చెవుక చెవుక కట్ట కడపలేదు చెవుక నేను ఎవరు అడుగుతున్నావురా నేను సాగిరి తల్లి కదా చెక్క నేను సాగిరి తల్లి కదా చిన్న పెట్టాను శక్తి కదా అప్పుడే వచ్చినా నాకు ఇప్పుడు మొత్తం వచ్చినాయి ఏమొచ్చినాయి నీకు నా ఎత్తు అయిపోయినా చెక్క అవును కదా చెక్క ఇక్కడ ఎంతెత్తుండవమ్మా జంపుకు బాగుండదు చెక్క అయితే చెక్క అమ్మా రెండు సైకినాయ్యా ఏరా లెక్కలేసు లాంగ్ చేయను వచ్చిందే పిల్ల అట్టే ఖర్చుపోయింది కదమ్మా అవును కదా చెక్క మరి చెక్క దానిపా ఏ రా చెక్క నాన్న ఏరా నువ్వు తెంగుతావు చెవుక నేను కొట్టరా చెవుక ఇక్కడ కొట్టరా చెవుక నేను ఎందుకు పిలిచానంటే ఈ చీర ఎప్పుడు తెచ్చినావమ్మా ఏ చెవుక ఇట్టా చీర మా పిల్లం కట్టుకొని ఇంటికాడ ఎవరు వచ్చేటప్పుడు అవునా మాట్లాడొచ్చినానా వయసునే చెప్పేప్పుడు మగం చూసినా నువ్వు వచ్చేటప్పుడు ఇలాంటి చీర మీ భార్య కట్టుకోనుంది అప్పుడు మాట్లాడి వచ్చినా మీ భార్యతో పోయేస్తానని నువ్వు షావకంటరా వెనక పక్క వచ్చి నీకు ముట్టు చూచా మరి ఏమైందిరా ఇట్టా చీర అవునా ఈ చీర కట్టుకుంది కదా నా పిల్లలు అలవాట్ల పొరపాటుమా ఇక్కడ పిలిపిస్తున్న కారణమేమ్మా నేను ఎందుకు వచ్చానంటే నేను లోపల నిద్రిస్తున్నాను శివక నిద్రిస్తుండగా ఉల్లిక్కిన పడినట్టు జరగనట్లుగా ఉన్నది లేనిట్టు లేనిది ఉన్నట్టు చాలా విచిత్రంగా కళ వచ్చింది శివక అందరూ బిడ్డల బాబులు కంటే కళలు కంటే కళలో పడితే కంపలు గుచ్చుకుంటాయమ్మా కళ్ళ ఒక స్వప్నం శివక స్వప్నంలో పడితే నవ్వు ఎత్తుకుంటుంది గీరుకోవడం వల్ల ఎంత బాగా వాడు పోదమ్మా శివక ఎట్టంటే నా కళ వృత్తాంతం చెప్తా శివక చెప్పమ్మా నా భర్త నా ప్రాణేశ్వరుడు నాతో కొట్లాడి ఆ కొల్లాపురి గట్టుకు వేటు మార్గం వెళ్ళినట్టు కల వచ్చింది కొల్లాపురి గట్టుకు ఏటికి వెళ్ళి వచ్చిందమ్మా
ఆ? వేటి మార్గం చెప్తా. ఓ వేట మార్గం పోయినట్టు అవును చెవుక. ఇంకా తల్లి మరి ఇంకా కూడా చెప్తా కదా. చెప్పమాడా వేట మార్గము తాను. అవురా వేట మార్గము తాను. నా భర్త నీ భర్త ఆ కొల్లాపురి గట్టుకు వేట మార్గం వెళ్ళినట్టు. కొల్లాపురి గట్లకి వేట మార్గం వెళ్ళినట్టు నేను కాకుండా నువ్వు కాకుండా ఇంకా ఒక మడి సరస్సు మాడినట్టు. ఇంకొక ఎంత సరసమాడినట్టు ఆ సరస్సు మాడి ఆ. ఆ పూలతో వివరించినట్లు వివరించినట్లు ఒక దాన్ని పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకొని నేరుగా మా ఇంటికి తోడుకొని వచ్చినట్లు. ఓ మళ్ళా మన ఇంటికి అవును చెప్తా. ఆ. ఈ ప్రకారం కూడా కలవచ్చింది చెప్తా. ఇంకా ఏమొచ్చిందమ్మా మరి ఇంకా చెప్పా సార్. చెప్పా ఆ కళ వచ్చినప్పుడు ఆ. ఎవరో ఒకే పెట్టి వచ్చి ఎవరో ఒక ఆమె వచ్చి నాకు సగనమ్మ శాస్త్రం చెప్పినట్టు కూడా కళ వచ్చింది చెవుక. సగనం శాస్త్రం చెప్పినట్టుగా ఉన్నా అవును చెవుక. ఇంకమ్మా మరి ఇంకా కూడా చెప్తా చెవుక. అమ్మా ఈ రీతి కళ వచ్చే ఈ రీతిగా కళగన్న చెవుక. అవులే ఈ కళ వృత్తాంతం తెలిపేవారంటే ఆ. ఇచ్చటి పుచ్చుకోండి చెవుక. కళ వృత్తాంతం అంటే ఏందమ్మా ఈ కళ నిజమా పదమా? ఆ. ఇది జరుగునా లేక జరగపోవునా? ఓహో. ఒక సగినమ్మగానే చేస్తాం అని చెప్పేవారంటే నిజమా అబద్ధమని క్లారిటీ కావాలి నీకు ఆవిడ సేవక. అట్లా టైం వేసి ఇప్పుడు టైం వచ్చిందమ్మా ఎవరైనా సగిన చెప్పేవాళ్ళంటే పిలుచుకొని ఆ? రప్పారా? ఎవరు ఆయన మా పైన చెప్పిందంటమ్మా ఆయన? ఆయన మా కింద చెప్పిందంటమ్మా ఆయన మా అమ్మ ऊपर क्या बोलता है ऊपर का बोलता है ఏంట్రా? పైన ఏమంటారని దేవలోకమంటారు సార్. కింద ఏమంటారమ్మా భూలోకమంటారు. మధ్యలో ఉండేది నరలోకమంటారు సార్. అంటే పైన దేవలోకంలో చెప్పింది కింద భూలోకంలో చెప్పింది అవునా ఈ సేవక? నరలోకంలో అలాంటి మానవులకు చెప్పిందో తెలియదమ్మా ఎవరు సేవక? ఇరుకులాంచారి ఎరుకులేమా? ఎరుకులేమో సగిన చెప్తారా సేవక? ఆయన ఇట్లా అట్లా ఇరుకులాంచారు కాదు ఇతర అతల పాతాలోకాలు ఇరుక్కొని వచ్చిందంట అవునా సేవక? ఆ. ఆయన ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? ఇప్పుడు పోయింటుంది నూతన కాలం దాటుకునే ఆయన ఏమన్నా ఫోన్ నెంబర్ ఏమన్నా ఇచ్చింది సేవక? ఫోన్ నెంబర్ ఏమైనా అడ్రస్ ఇచ్చింది పీలేర్లో రూమ్ తీసిందంట అంటే ఆ. ఆయన అడ్రస్ ఇచ్చిందా? డోర్ నెంబర్ ఇచ్చిందమ్మా డోర్ నెంబర్ ఇచ్చిందా? ఆ. నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ డోర్ అంటే తట్టి ఆ. ఆయన ఇక్కడ పిలుచుకుంటాము. డోర్ తట్టించిందో తట్టలేదా అడ్రస్ ఇచ్చింది కదా వీళ్ళందరికీ తెలిసింది అనుకో ఏడుండోళ్ళంతా పెట్టుకున్నారు తట్న సేవక. ఆయన ఎక్కడున్నా కానీ ఆ. నా ఆజ్ఞ అంటే నీ ఆజ్ఞ అంటే నేను పిలుస్తున్నానని చెప్పి ఆ. ఈ సభామందిరాన్ని పిలుచుకుంటాము. మంచిదమ్మా నువ్వు ఆయమ్మని పిలుచుకొని వచ్చేంత వరకు నువ్వు ఇక్కడ కనక శ్వాసం పైన పాలించుకుంటా సేవక. ఓహో. బా నువ్వు కరెక్షన్ మాత్రం పౌలించిందే అనుకో దూరపాలకుడు నిద్రపోయాడు అమ్మా అమ్మా
నిద్రబొమ్మ అంటాడా లేపుతా తొందరగా అక్కడికి వెళ్ళి ఆ అమ్మ ఎక్కడున్నా కానీ నేను పిలుస్తున్నాను పిలుచుకోగా వెళ్ళా నా ప్రాణమా నన్ను వీడిపోతున్నా నీ ప్రేమలో నన్ను కరగనీకుమా పదే పదే నా మనసు నిన్నే కలవరిస్తుంది వద్దన్నా నిలకుండా నిన్నే కోరుకుంటోంది అనిత అనిత అనితావు అనిత అందమైన అనిత దయలే దాటైనా ప్రేమ పైన ప్రాణమా నన్ను వీడిపోతుమా నీ ప్రేమలో నన్ను కరుగనీకుమా పదే పదే నిన్నే కోరుకుంటోంది అనిత అనితావు అనిత నా అందమైన అనిత దయలే దాటైన నా మీద ప్రేమ పైన నమ్మముగా తెలియ నేను నిజమే చెబుతున్నా నీ ప్రేమనే బంజరాన చిక్కుకొని పడివా కలలు కూడా నీ రూపములను కలవరపరిచని అని పాపనిల్లు చూడాలని కన్నీరే వెచ్చని కరుణిస్తావు కాటేస్తావు నీవు కాదని అంటే నేను శిలనవుతాను నా పాటకు ప్రాణము నీవే నా రేపటి స్వప్నము నీవే నా కమ్మని కవలుతూ నన్ను ఒంటరి వాణి చేయతూ అనుత అనుత అనుతావు అనుత నా అందమైన అనుత దయలే దాకా పైన ప్రేమ పైన నువ్వే నా దేవతవని ఎదలో కొలువుంటాం ప్రతి క్షణము జాలిస్తూ ప్రతి పాపల దూష విసుకురాని నా హృదయము నీ పిలుపుకు ఎదురు చూసి నిన్ను పొందని నా చెందుతనుంటుంది నువ్వు ఒక చోట నేనొక చోట నిన్ను చూడకుండానే క్షణముండలేనుగా నా ఆశలరా నివి నీవే నా రేపటి స్వప్నము నీవే నా కమ్మని కరులు చూసి నా గుండెకు గాయము చేయకు అనిత అనిత అనితావు అనిత అందమైన అనిత ఉన్నావే మరి లేవు ఒకసారి కాలరావా ఏదో రేపు నా పైనని ప్రేమ కలుగుతుందని ఒక చిన్ని ఆట మదిలో చేత వరకు నాలో ఉద్దేశి చెబుతున్నా నా ఊపిరి ఆకు వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా అనిత 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 నా అందమైన అనిత దయలే దాటైనా ప్రేమ పైన Happy